బాబాయ్ ఓం నమ శివాయ. అయ్యి బాబాయ్ ఓం నమ శివాయ. దూకద్దు ఓం నమ శివాయ. దూకద్దు బాబు, ఆత్మహత్య మహాపాపం నాయనా. నా మాట మీరు. మీరేమంటున్నారు నాకు వినపట్లే. డబ్బా మూతి మీ మీద పడిందా చూసుకోలేదండి. సారీ సార్. దెబ్బ తగిందా? ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ సార్. బాబు డోంట్ జంప్. డు యు నో ఇంగ్లీష్? దూకద్దు నాయనా, దూకద్దు బాబు. నువ్వు ఏం చెప్తున్నావో నాకు ఓం నమ శివాయ బాబు. నీకు తండ్రి లాంటి వాడిని బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా మాట మీద దూకద్దు బాబు. ఓం నమ శివాయ బాబు, ఓం నమ శివాయ. నాయనా ఓం నమ శివాయ, తల్లి ఓం నమ శివాయ. ఏమైంది సార్? ఏమైందని పిలుస్తున్నారు? ఏమైంది? ఏమైందంటారేంటి తండ్రి? అతగాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రక్షించండి బాబు, రక్షించండి. ఎలాగండి బాబు? చిరంజీవిన బాలకృష్ణ పిలుద్దాం అనుకుంటే వాళ్ళు షూటింగ్ లో ఉండింటారు. పోనీ పోలీసులు పిలిస్తే వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి మాత్రమే వస్తారు. చిరంజీవి బాలకృష్ణ పోలీసులు శవాలంటారండి బాబు. ఇలా కలయాపం చేస్తే వాడు ఓం నమ శివాయ. బాబు వెళ్ళండి బాబు. నిజంగానే చూసుకోలేదు సార్. ఏంటి చెప్పండియ్యా. అతగాడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఓం నమ శివాయ. అబ్బా ఎవరిని ఆపంటారు? కిలోమీటర్ పొడుగున వాయిస్తున్నారు హారాలు. ఏమి సార్ అగా దూకి చంపేసినంతే. ఇదిగా తూకితే నువ్వు చంపేదేంటి నీ బొంద? తూగ్గానే వాడే చచ్చిపోతాడు. ఓం నమ శివాయ. నువ్వెవరు? నేనా? ఈ ఆత్మహత్యా దృశ్యాన్ని చూసిన మొదటి వ్యక్తిని నేనే. ఇతను జీప్ లో ఎక్కించండి. నేనెందుకు? వాడు చస్తే సాక్ష్యం చెప్పడానికి. కోర్టు చుట్టూ తిప్పి నన్ను చెప్పడానికా? అతన్ని చావకుండా కాపాడు. ప్రమోషన్ వస్తుంది. ఓం నమ శివాయ. మీరంతా ఎందుకు వచ్చారో ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇదేంటి ఫైనల్ కూడా వచ్చింది? అయ్యో 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 అయ్యో, ఎందుకు బాబా అలా తోసుకుంటారు? పేపర్ వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. మన మొహాలు పేపర్లో పడద్దు. చచ్చేవాడు చచ్చుంటే మీరు ఫోటోల కోసం మీరెందుకు మరణించాలనుకుంటున్నారు? మీ పేరేమిటి? ఓహో బాబు, ఎందుకు నాయన అలా గొంతు చించు కలుస్తారు? అక్కడికి ఇక్కడికి చచ్చేలా వినిపించదు. ఓం నమ శివాయ. నీలు చంద్రవే. దూకొద్దు బాబు, దూకొద్దు. నేను ఈ బోర్డు రాస్తున్నానండి. ఎవరు? నేనంటే ఎవరండి? నేనంటే ఎవరండి? నా కొత్తగా వచ్చావా? అవును. ఫేస్ చూస్తే తెలుస్తుందిలే. ముంతలుది ఏమిటయ్యా? తోడుపురం సుబ్బడి పేరు ఎప్పుడో నిన్నావా? లేదు. ఎవరైనా? మా తాత. ఓహో. 18వ ఏట ఒక మర్డర్ చేసి 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాడు. అలాగా? తోటుపురం కోటడు అనే పేరు ఎప్పుడో నిన్నావా? లేదు. ఆయన ఎవరు? మా బాబు 17వ ఏట మీటింగ్ చెప్తున్న ఒక ముఖ్యమంత్రి గారి జేబు కొట్టేసి 6 ఏళ్లు ఇక్కడే ఉన్నాడు. అయ్య బాబాయ్. తోటుపురం దేవుడమ్మ అనే పేరు ఎప్పుడో నిన్నావా? లేదండి. ఆయన ఎవరు? నేనే. 16వ ఏట మానభంగం చేసి 7 ఏళ్లు ఇక్కడే ఉన్నాను. అంచేత దీనికి మనకు జన్మల బంధం ఉంది. మీరే బంధమైనా సరే పెర్మిషన్ లేకుండా లోనికి వెళ్ళటానికి లేదు. అయ్యా అతను లోపల పంపించు. ఎస్ సార్. వెళ్ళండి. 5 6 ఏమిటి చేస్తున్నా? చిచి నమస్తే చెప్తున్నాను సార్. కదా ఏమిటి పొద్దున్నే తగలడ్డా? హెల్పింగ్ నేచర్. పేపర్ తీసుకెళ్దామని. ఏమిటి వార్తలు? 1 3 4 నువ్వు తిరుగు. దేనికిది? ఈ రాత్రి 12 గంటలకి సంపూర్ణ తీర్థయాత్రగా ఒక బస్సు బయలుదేరుతాం. భక్తుల్ని దర్శనం చేసుకోవడానికి 3 కొరనాయలు కావాలి. బస్సు దోపిడియా? జనం ఉంటారు. గుర్తుపడితే జైల్లో ఉన్న పిల్లలు దూపిడి ఎలా చేస్తారని వాదిస్తాం. పట్టుబడితే గంట క్రితం ఇక్కడి నుంచి తప్పి చూపారిపోయారని కేసు అడతాం. సరే, ఎవరిని పంపడం? సూర్య బ్యాచ్ 3 పంపు. రండి. పని పూర్తి చేసుకుని తొందరగా వచ్చేయండి. రండి. ఈ బట్టలు మార్చుకోండి. అది కాదయ్యా, నేను ఇచ్చింది 1 2 10,000. ఎప్పుడు ఇస్తావు? లోన్కి అప్లై చేశానండి, రాగానే ఇచ్చేస్తాను. అరిగిపోయిన రికార్డులో ఎప్పుడు అదే మాట. ఇన్ని రోజులు ఒప్పు పెట్టారు, ఒక్క నెల రోజులు ఆగండి, ఇచ్చేస్తానంటున్నాగా. ఆపండి. బస్ ఆపండి. ఏంటి, ఏమైంది? వచ్చిందండి, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇదేంటి సార్? చాకు. ఇది కూడా చాకే. ఇది కడప బాంబు. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు
పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా మీ దగ్గర ఉన్న నగలు డబ్బులు ఇచ్చేస్తే మీకు మాకు కూడా మర్యాదగా ఉంటుంది. రామారావు గారు మీ బాకీ 10,000 ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇవ్వగలను, ఉంచు. తర్వాత ఇవ్వాలండి. ఇప్పుడే తీసుకోండి. తీసుకోండి. వద్దండి. తీసుకోండి. వద్దయ్యా. తీసుకో. నీ బాకీ చెల్లు నువ్వు వాచి ఇది పాదండి. పర్వాలేదు. తిరుపతి కూడా వెళ్లకుండానే నిరుగు దోపిడీ అయిపోయింది. గోవిందా గోవిందా.